చరిత్రని మనకి వ్యతిరేకంగా వాడుకోవడానికి ఉపయోగించుకుంటే ప్రమాదం. ఓకే, గిరిధర్ గారు మీరేమంటారు? ఈ పరిణామాలు మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎట్లా? షేక్ హసీనా అయితే బంగ్లాదేశ్లో పోవడం మనకు చాలా పెద్ద దెబ్బ, మహమ్మద్ యూనిస్ రావడం చాలా మనకు పెద్ద దెబ్బ అయింది. చూసాం బంగ్లాదేశ్లో హిందువులను ఏ విధంగా ఐసోలేట్ చేశారు, ఏ విధంగా అటాక్స్ జరిగాయి మనం చూసాం. సో ఇప్పుడు భారతదేశ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఉండడం కరెక్ట్ అక్కడ? అంటే అక్కడ డెమోక్రసీ ఆ దేశంలో ఫెయిల్ అయింది, ఫ్లాప్ అయింది. డెమోక్రసీ అన్నది ఉన్నంత వరకు కూడా ఆ దేశంలో ఈ అస్థిరత ఉంటుంది. డెమోక్రసీ అన్న కాన్సెప్ట్ పాశ్చాత్య కాన్సెప్ట్, అది మన సంస్కృతిలో లేదు. మనం అంటే ప్రతిదీ ఆపోజిట్ చూడు, డెమోక్రసీకి ఆపోజిట్ డిక్టేటర్షిప్ అని చూడకూడదు. మన దేశంలో ఆ డెమోక్రసీ అన్న కాన్సెప్ట్ పనిచేయట్లేదు. నిజంగా డెమోక్రసీ ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే భారతదేశంలో మాత్రమే ఉంది. ఆ దేశాలలో ఫెయిల్ అవుతుంది, యూరోప్ లో ఫెయిల్ అవుతోంది, మనకు అమెరికాలో ఫెయిల్ అవుతోంది. అదే డెమోక్రసీ మనకు మతిస్థిమితం లేనటువంటి బైడెన్ ఎన్నుకున్నారు, ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఎన్నుకున్నారు. ఏమవుతుందో అక్కడ చూస్తున్నాం మనం. యూరోప్ లో ఎందుకు ఇటువంటి డెమోక్రసీకి వ్యతిరేకంగా అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి చూస్తున్నాం మనం. కాబట్టి డెమోక్రసీని సరిగా నిజంగా వాళ్ళ డెమోక్రసీని సక్సెస్ చేసింది భారతదేశం. కాబట్టి ఇది నేపాల్లో పనిచేయట్లేదు. గతంలో రాచరికం ఉన్నంత వరకు నేపాల్ బాగుంది మీరు అనేది, బానే ఉంది. కానీ రాచరికం అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఎందుకంటే రాచరికంలో మరి ఎటువంటి రాజులు వస్తారో తెలియదు కదా మనకి. ఇప్పుడున్నటువంటి రాజు యొక్క కుమారుడే పారస్ అని ఒకతను ఉన్నాడు. అతను తాగి డ్రైవింగ్ చేసుకుంటూ యాక్సిడెంట్ చేసి చాలా మందిని చంపాడు. అతని మీద కేసు లేదు, ఎందుకంటే రాజకుమారుడు కాబట్టి అతని మీద కేసు లేదు. కాబట్టి రేపు ఎటువంటి మూర్ఖుడు వస్తాడో మనకు తెలియదు, మనం చెప్పలేము. ఆల్రెడీ వీర విక్రమ్ షా కుమారుడు తండ్రిని కుటుంబాన్ని అందరినీ చంపేసి తను కూడా చనిపోయిన ఉదంతా మనకు తెలుసు. కాబట్టి ఎటువంటి వాడు వస్తారో తెలియదు. కీలకంగా డెమోక్రసీయా రాచరికమా ఇది పక్కన పెడితే, ధర్మానికి ఆధారంగా హిందూ ధర్మానికి ఆధారంగా ఉన్నటువంటి సమాజంలో పాశ్చాత్యమైన కాన్సెప్ట్ తీసుకొచ్చేసరికి అది నిలవలేకపోతుంది అక్కడ. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం ఎవరు వచ్చినా కానీ కూడా 35 ఏళ్ల వాళ్ళ డెమోక్రసీ ఒక ప్రస్థానంలో 39 మంది ప్రధానమంత్రులు మారారు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు డెమోక్రటిక్ గా ఉన్నారు, అంతకంటే ఎక్కువ మందిని వాళ్ళు మార్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా వెస్టర్న్ భావజాలం ఉన్నటువంటి ఈ మోడల్స్ అన్ని కూడా ఫెయిల్ అవుతుంది. అంటే గిరిధర్ గారు, ఇప్పుడు సోషల్ మీడియా యాక్సెస్ లేకపోవడం యువతలో విప్లవానికి దారి తీసిందా? ఎందుకంటే నిరసనలో యువత ప్రధాన పాత్ర పోషించడం ఎలా చూడొచ్చు? అంటే వాళ్ళలో ఒక విధమైనటువంటి నిరాశ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. అది దానికి కారణం కానే కాదు. ఇందాక పార్థసారథి గారు చాలా కరెక్ట్ గా చెప్పారు. ఆ దేశంలో వాళ్ళ అధికారం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఈ 26 ఏదైతే మనకు యాప్స్ ఉన్నాయో వాళ్ళు నేపాల్ రిజిస్టర్ చేసుకోమని ఆ దేశం కోరింది. దాంట్లో తప్పే ఉంది. రేపు ట్విట్టర్ లోనో లేకపోతే మనకు ఇన్స్టాగ్రామ్ లోనో నేపాల్ కు వ్యతిరేకంగా దేశద్రోహమైనటువంటి పోస్ట్ ఏమైనా పడితే నేపాల్ ప్రభుత్వం ఎవరిని అడగాలి? అక్కడ ఎవరు రిప్రజెంటేటివ్ లేని పరిస్థితుల్లో వాళ్ళు ఎవరినో ఇప్పటివరకు 19 మంది చనిపోయినా కూడా నిరసనలు ఆగకపోవడం వెనుక ఏంటి అసలు రూట్ కి కారణం ఎవరు అనుకోవచ్చు? అదే చెప్తున్నాను మీకు. మొదటి వాళ్ళ నిరసనలతోటి మొదలైంది. వాళ్ళు చిన్నపిల్లలు ఏదైతే దీనికి అడిక్ట్ అయిపోయి ఉన్నారో వాళ్ళు దానికి ఉద్యమాలు తీసుకొచ్చారు. కానీ మొదటి రోజు మాత్రమే. దాని తర్వాత దాన్ని హైజాక్ చేసిన శక్తులు వేరే ఉంటాయి. ఇందాక నేను చెప్పాను, ప్రతి అంశంలో కూడా అసలైన కారణం ఒకటి ఉంటుంది, కానీ దాని పరిణామం దాన్ని హైజాక్ చేసే శక్తులు వేరే ఉంటాయి. ఇందాక నేను బంగ్లాదేశ్ ఉదాహరణలు ఇచ్చాను. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల కోసమే ఉద్యమం జరిగింది. షేక్ హసీనా తీయమని ఉద్యమం జరగలేదు, కానీ దాన్ని హైజాక్ చేసి ఆవిడని తీసేయమనే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి శ్రీలంకలో కూడా అదే పరిస్థితి. ఆహారము తర్వాత వాళ్ళకి మనకు చమురు లేకుండా పోయింది. దాని వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వాడు ఆఖరికి రాజపక్షం తీసేదాకా వెళ్ళి. ఇక్కడ కూడా ఏంటి, మనకు హోంమంత్రి తర్వాత కొంతమంది అధికారులను వాళ్ళు బర్తరఫ్ చేసి వాళ్ళు హోంమంత్రి రిజైన్ చేసిన తర్వాత ఊరుకోలేదు కదా. ఇది అవకాశంగా చూసుకొని ఇంకా మిగతా శక్తులు దాంట్లో దూరింది. ఇవి మనం అర్థం చేసుకోవాలి. ఈ ఉద్యమాలు అన్నిటి వెనకాల మనకు ఎక్కడ కూడా ప్యాటర్న్, మీకు స్పష్టమైన ప్యాటర్న్ ఏంటంటే నేతృత్వం ఉండదు. దీనికి నేతలు ఎవరు ఉండరు. ఏ పార్టీనో లేకపోతే ఎవరో దీన్ని నడిపించే వ్యక్తులు ఎవరు కనిపించరు. కేపీ శర్మ ఓలీ ఈ రోజు ఎవరితోనో పిలిచి మాట్లాడాలంటే కనుక ఈ స్టూడెంట్స్ యూనియన్ లో ఎవరున్నారు? ఎవరు లేరు. యూనియనే కాదు, అందరూ స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి ఉద్యమం సడన్ గా ఈ దిశగా వెళ్లేటువంటిది ఒక డీప్ స్టేట్ యొక్క టూల్ కిట్ తో చేస్తున్నారు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి మనం ఎట్లా జాగ్రత్త ఉండాలి మామిడి గిరిధర్ గారు? బంగ్లాదేశ్, శ్రీలంక ఏం జరిగింది చూసాం, నేపాల్ ఏం జరిగింది చూసాం.
మన దగ్గర కూడా చైనా అనుకూల శక్తులు, అమెరికా అనుకూల డీప్ స్టేట్ అనుకూల శక్తులు, అటు పాకిస్తాన్ ఐఎస్ఐ అనుకూల శక్తులు, ఇవందరూ కూడా ఉన్నారు మన దగ్గర. ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటి నుంచి ఎట్లా కాపాడుకోవాలి మన దేశాన్ని? ఎందుకంటే సరే ఇవన్నీ చిన్న చిన్న దేశాలు, వాళ్ళ ఎకానమీలు చాలా చిన్నవి. మన దేశంలో ఇటువంటి అయితే, మన దేశంలో ఇట్లాంటి జరిగితే వందలాది మంది ఉద్యోగాలు కోల్పోతారు కదా. ఇటువంటి పరిస్థితి వస్తే, మన ఆర్థిక పరిస్థితికి ఇటువంటి సిచ్యువేషన్ వస్తే రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి మనం? తప్పకుండా మన ఆత్మనిర్భరత పెంచుకోవాలి. మన సంస్కృతి పట్ల మళ్ళీ మనం ఫోకస్ పెట్టాలి. అంటే మన సంస్కృతి అంటే పాశ్చాత్య కాలంలో ఏం చేసాం, అదే ప్రాచీన కాలంలో ఏం చేసాం, అదే చేయమని నేను చెప్పట్లేదు. దాని ఆధారంగా, మూలాల ఆధారంగా అప్పుడు మనకు మన పూర్వీకులు చేసినటువంటి, వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞానం ఆధారంగా ఈ రోజు సమాజాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి. అది చేయట్లేదు మనం. ఈ రోజు కూడా మనకు ఫర్ ఇన్స్టెన్స్ బడ్జెట్ లో మనం చూస్తే కనుక హై నెట్వర్త్ ఇండివిజువల్, ₹1,00,00,000 ఆదాయం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకందరికీ కూడా హై నెట్వర్త్ HNI సర్చార్జ్ పడుతుంది. గత 5 ఏళ్లలో ఈ దేశంలో కనీసం అంటే 50,000 పైబడి మనకు మిలియనీర్స్ ఈ దేశం నుంచి వదిలేసి వెళ్ళిపోయారు. మనకు కమ్యూనిజం అంటే ఏంటి, సోషలిజం అంటే ఏంటి? పేదరికాన్ని పంచడమే. పేదరికాన్ని పంచుదామా, లేదా ఒక మనకు ఉన్నటువంటి మన పూర్వీకులు చెప్పినటువంటి అష్టలక్ష్మిని పెంచుదామా మనం? ఇది అర్థం చేసుకోవాలి. మన సంస్కృతిని మనం ఎప్పుడు గౌరవించడం మొదలు పెడతామో అప్పుడు ఈ శక్తులను ఈజీగా మనం అడ్డుకోవచ్చు. వాళ్ళ డీప్ స్టేట్ యొక్క ఆలోచన దృక్పథంతో చైనాని, చైనాని, భారతదేశాన్ని టార్గెట్ చేసి మన జనాభాని తగ్గించే దిశగా వాళ్ళు చాలా స్టెప్స్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 30-40 సంవత్సరాల ముందర తీసుకున్నటువంటి స్టెప్స్ ఈ రోజు మనం ఈ 2 దేశాలు సఫర్ అవుతున్నాం. ఈ రోజు మీకు చైనాలో ఉన్నటువంటి జనాభా ఎంత దారుణంగా పడుతుందో చూస్తున్నాం కదా మనం అందరం కూడా. TFR అంటారు, టోటల్ ఫర్టిలిటీ రేట్. ప్రతి స్త్రీ ఆవిడ జీవిత కాలంలో ఎంతమంది పిల్లల్ని కంటుంది అన్నది ఒక స్టాటిస్టిక్. 2.1 పిల్లలు అంటే 2 పిల్లల కంటే ఎక్కువ కనాలి యావరేజ్ గా. 2.1 అన్నది రీప్లేస్మెంట్ రేట్. 2.1 యావరేజ్ ఉంటే కనుక ఆ సమాజం స్థిరంగా ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే ఆ సమాజంలో ఎదుగుదల ఉంటుంది. దాని ఇంకా అంటే అక్కడ పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది. అంతకంటే తక్కువ ఉంటే కనుక ఆ సమాజం క్షీణించడం మొదలు పెడుతుంది. 1.4 కంటే ఇంకా పడిపోతే కనుక ఆ సమాజాన్ని ఎవరు బాగు చేయలేదు, కంప్లీట్ సర్వనాశనం అయిపోతుంది. ఈ రోజు చైనాలో 0.96 ఉంది వాళ్ళ TFR రేట్. అంటే సగటు స్త్రీ ఒక్క పిల్లవాడు కనెక్ట్ యావరేజ్. కొరియాలో 0.786. భారతదేశం మన క్షీణ దశ మొదలైంది. మనది 1.93 లో ఉన్నాం మనం, 2.1 లేం మనం. కాబట్టి ఇదంతా కూడా వాళ్ళ కుట్రపూరితంగా చేసినటువంటి చర్యలు ఈరోజు మనం సఫర్ అవుతున్నాం. అంటే ప్రపంచంలో ఏకైక దేశం, హిందూ దేశం, అధికారిక మతంగా ప్రకటించుకున్న దేశం నేపాల్ అనేవాళ్ళ. సో అది దాన్ని వాళ్ళు మేము కాదు అని చెప్పేశారు. కరెక్ట్. ఈ నెరేటివ్స్ మనకు చాలా కీలకంగా చూడాలి. ఇప్పుడు 56 ఇస్లామిక్ దేశాలు ఉన్నప్పుడు, అధికారిక రిలీజన్ ఉన్నప్పుడు, హిందూ దేశం ఒకటే ఉండే నేపాల్, అది కూడా పోయింది. సరే మన సో అంటే బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే హిందూ ఒక విషయం నేను చెప్తున్నా, పదే చెప్తున్నా, భారత భూఖండంలో భారత సంస్కృతికి వ్యతిరేకంగా ఉన్నవి ఏవి కూడా వాళ్ళకు పురోగతి లేదు వాళ్ళకి. ఈ విషయం అర్థం చేసుకోవాలి. పార్థసారథి గారు ఇందాక చెప్పిన స్టేట్మెంట్ కి కొంత నేను విభేదిస్తాను. ఆయన దక్షిణాసియా అన్న పదం వాడారు. దక్షిణాసియా అన్న పదం ఎందుకు వచ్చింది అసలు? దీన్ని ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేవారు, భారత భూఖండం అనేవాడు, భారత ఉపఖండం అనేవాడు. రోజు ఇండియన్ సౌత్ ఏషియా ఎందుకు పేరు పెట్టారు? ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలకి ఇండియా అన్న పదం వాళ్ళకి దురదేస్తున్నాడు. ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేవాళ్ళు కదా అనేవాళ్ళు. అది ఎందుకు తీసే సౌత్ ఏషియా అని పేరు పెట్టారు? మనం సౌత్ లో ఉన్నామా? ఈక్వేటర్ కి అంతటికి సొల్యూషన్, ఇవన్నీ సమస్యలకు ఒకటే సొల్యూషన్ అఖండ భారత. అఖండ భారత్ కాదు. నేను గతంలో అఖండ భారత్ ఉన్నప్పుడు కూడా మనకు 18 మహాజనపదాలు ఉండేవి, గణరాజ్యాలు ఉండేవి, ఉపగణరాజ్యాలు ఉండేవి. వాళ్ళు స్వతంత్రంగానే ఉండేవాడు. సాంస్కృతిక పరంగా మనం అందరూ కలిసి ఉండేవాడు. ఎవరి ఒక సంస్కృతి గౌరవించేవాడు. కాబట్టి భాష ప్రేరితంగా ఉండేవి కాదు. ప్రతి రాజ్యంలో మల్టిపుల్ లాంగ్వేజ్ కూడా ఉండేవి. మనం ఈ రోజు ఇక్కడి నుంచి మనం పురుషపురంకి వెళ్లే పరిస్థితి ఉందా? మనకు లేదు. పురుషపురం అంటే ఈ రోజు పెషావర్. నరసింహస్వామి అవతారం ఎత్తినటువంటి ముల్తాన్ వెళ్ళగలుగుతున్నామా? వెళ్ళలేకపోతున్నాం. సరిహద్దులు గీతలు గీసుకున్నాం మనం. అప్పుడు అలా కాదే. ఆదిశంకరాచార్యులు ఆయన కాలడి నుంచి ఆయన మన సరస్వతి పీఠానికి వెళ్ళారు. కాశ్మీర్ ఎన్ని రాజ్యాలు దాటుకుంటూ వెళ్ళుంటారు ఆయన. కాబట్టి సాంస్కృతిక పరంగా కలిసి ఉండి ఇవన్నిటికీ ఆ విధంగా ఉండాలి ఇంతకుముందు లాగా, అంతేనా?
కరెక్ట్. మనకి ఏంటంటే ఈ భారత సంస్కృతి అనేది, సివిలైజేషన్ అనేది మనకు చాలా కీలకం. మన ఎకానమీ ఎలా ఉంటారు, చాణక్యుడు చెప్పిన ఎకానమీ ఏంటి, నిజంగా ఈ రోజు మోదీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, మనకు లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్, అంతకంటే చాణక్యుడు చెప్పిన ఎకానమీ కంటే, అర్థశాస్త్రం చెప్పిన ఎకానమీ కంటే ఇంకొక ఉదాహరణ మనకు కనిపించదు. అలాగే మనం చూస్తే కనుక ఆయన సోషలిజం లో ఆయన మించిన సోషలిస్ట్ ఎవడు లేడు. నిజంగా కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు, పేద ఎవరైతే మనకు తల్లిదండ్రులు లేనటువంటి చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని స్టేట్ చూసుకునేది, ప్రభుత్వం చూసుకునేది. అలాగే పిల్లలు లేనటువంటి వృద్ధులని దేశం చూసుకునేది. మిగతా వాళ్ళందరూ కూడా సమాజం బాధ్యత, ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వదు. ఈ రోజు ప్రభుత్వం ఏంటి, మైవాప్కా సర్కార్, ప్రతి ఒక్కరికి మీకు ఉచితాలు ఇచ్చుకుంటూ వెళ్తే, చిన్నపిల్లవాడు పుట్టినప్పటి నుంచి దగ్గర తీసుకొని మీకు చనిపోయేంత వరకు మొత్తం ప్రభుత్వం చూసుకుంటుంటే ఆ సమాజం ఏమవుతుంది? అది ఇది వెస్టర్న్ ఫిలాసఫీ. ఆ పద్ధతిని అవలంబించినటువంటి అశోకుడు ఈ సోషలిజం తీసుకొచ్చిన తర్వాత మగధ సామ్రాజ్యం మొత్తం పతనమైంది, సర్వనాశనం అయిపోయింది. ఆ దెబ్బ ఈ రోజు మనం కోలుకోలేకుండా, లేకపోతే చాణక్యుడు తయారు చేసినటువంటి భవ్యమైనటువంటి మౌర్య సామ్రాజ్యము, మనకు యాక్చువల్ గా యాంగర్స్ మ్యాడిసన్ అనే ఒక ఎకానమిస్ట్ 2000 సంవత్సరాలలో ఉన్నటువంటి జీడిపిని ఆయన రీసెర్చ్ చేసి ఒక పేపర్ ప్రజెంట్ చేశారు. గత 2000 సంవత్సరాలు అంటే ఫస్ట్ 1600 సంవత్సరాల వరకు కూడా భారతదేశం నంబర్ 1 స్థానంలో ఉండేది. 30 to 33% ఆఫ్ గ్లోబల్ జీడిపి భారతదేశంలో ఉండేది. అంటే ఈ 2000 సంవత్సరాలు, అంతకంటే ముందర 300 సంవత్సరాలకు వెళ్ళి చూడండి మీరు, చాణక్యుడి కాలంలో చూస్తే మనం 50% ఉండేవాళ్ళం. అంతటి అద్భుతమైనటువంటి ఒక ఎకనామిక్ సూపర్ పవర్ ని ఎలా తయారు చేశాడు? ఏ మూలాల ఆధారంగా ఆయన చేశాడో, ఏ సిద్ధాంతాల ఆధారంగా ఆయన చేశాడో దాన్ని మళ్ళీ మనం ఇక్కడ స్థాపించాలి. అంటే సమాజానికి వదిలేయాలి. సమాజం యొక్క వాళ్ళ బాధ్యతలు వాళ్ళు వదిలేస్తే కనుక ప్రభుత్వం మీద ఖర్చులు తగ్గుతాయి. ఈ రోజు ప్రభుత్వం ప్రతిదీ వాళ్ళు నెత్తివేసుకొని వాళ్ళు మేము ఖర్చు పెడుతుంటే కనుక, కోట్ల కోసం ఈ ఉచితాలు చేసుకుంటూ వెళ్తుంటే కనుక ఆ సమాజం తట్టుకోలేదు. మనం ఈ రోజు పేదరికాన్ని పంచుతున్నాం, అన్ని ఉచితాలు ప్రతిదానికి కూడాను. మనం ఆహార పథకాలు, ఆ పథకాలు, ఈ పథకాలు అన్ని చేసుకుంటుంటే వెళ్తే మనం సంపాదించగలిగినటువంటి జనాభా తగ్గిపోయే కొద్దీ ఆ సమాజం బతకదు. కాబట్టి మనం ఆ మూలాల ఆధారంగా వెళ్ళినప్పుడు ఇవన్నీ తగ్గుతాయి మనకి. నేపాల్ అదే పరిస్థితి. నేపాల్ వాళ్ళ హైందవ ధార్మికమైనటువంటి పాలన నుంచి ఎప్పుడైతే వాళ్ళు పక్క తప్పుకున్నారో, ఇమ్మీడియట్ కమ్యూనిస్ట్ పాలన రావడం మొదలుపెట్టింది. కమ్యూనిస్ట్ పార్టీ పాలన వస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఏంటి, మళ్ళీ పేదరికాన్ని పంచుతారు. ట్యాక్స్ పేర్స్ ఎవరెవరు పైసలు ఇస్తున్నారో అవన్నీ తీసుకువెళ్ళి ప్రజలకు ఉచితాలు ఇచ్చుకుంటూ వెళ్తే కనుక ఆ సమాజం 35 సంవత్సరాలు మొత్తం నాశనం అయిపోయింది. వెనిజువేలా పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనం. మొత్తం ఈ సోషలిస్ట్ స్కీమ్స్ తోటే నాశనం అయింది. శ్రీలంకలో మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలే, తట్టుకోలేని పరిస్థితి, అదే నాశనమైంది. చైనా కమ్యూనిజం ఎప్పుడో తిరోధకాలు వదిలేసి వాళ్ళు మొత్తం ఒక ఫ్యాసిస్ట్ డిక్టేటర్షిప్ ఈరోజు. పేరు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, కానీ అక్కడ మొత్తం ఒలిగార్క్స్ మనం చూస్తే కనుక జాక్మా లాంటి వాళ్ళు బిలియనియర్స్ ఎంతో మంది ఉన్నారు. యుఎస్ కూడా అంతే, మన యుఎస్ఎస్ఆర్ కూడా అంతే. ఎందుకు ఫెయిల్ అయింది? కమ్యూనిజం సోషలిజం ఫెయిల్ అయింది అక్కడ. ఈ రోజు అక్కడ ఒలిగార్క్స్ నడుస్తుంది, ఒలిగార్కి నడుస్తుంది, డెమోక్రసీ వాళ్ళ పద్ధతిలో వాళ్ళ డెమోక్రసీ వాళ్ళ కమ్యూనిజం మీద. కాబట్టి ఈ పాశ్చాత్య భావజాలాలు మన దేశంలో, మన భారత సంస్కృతి ఉన్నటువంటి ఈ దేశాల్లో ఎక్కడ పనిచేయవు. కాబట్టి మన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన పెద్దలు ఏం చెప్పారు, మన సంస్కృతి ఏం చెప్పింది, దాని ఆధార్ మన పాలసీ, మన ఎకానమీ, మన విదేశీ వ్యవహారాలు కావచ్చు, మన డిఫెన్స్ కావచ్చు, సమాజంలో ఎటువంటి ఉండాలి, దాన్ని ఇప్పుడున్నటువంటి మోడర్న్ పరిభాషలో దాన్ని మనం వాడితే గానీ మనకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అఖండ ఉన్నటువంటి దేశాలకి ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ గిరిధర్ గారు, కందాడే పార్థసారథి గారు. సో మొత్తాన్ని స్పందన